అందరికీ నమస్కారం అండి. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే శివస్య హృదయం విష్ణు విష్ణోశ్చ హృదయం శివ. దీని అర్థం ఏంటంటే శివకేశవులు ఒకరి హృదయంలో ఒకరు కొలువుంటారని అర్థం. ఈరోజు మనం కడప జిల్లాలో ఉన్న పుష్పగిరి క్షేత్రాన్ని సందర్శించడానికి వెళ్తున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్నది పినాకిని నది, దీన్ని పెన్నా నది అని కూడా అంటారు. ఈ పెన్నా నది ఒడ్డున్నే పుష్పగిరి ఆలయం నిర్మాణం జరిగింది. ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లాలో ఉంది. ఈ ఆలయం సముద్ర మట్టానికి 380 మీటర్ల ఎత్తులో ఉంది. కడప నుంచి 16 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. రవాణా మార్గం అంత సులభంగా లేదు. వెళ్ళడానికి మనం ప్రత్యేకంగా వాహనం తీసుకొని వెళ్ళాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు చూస్తున్నది పుష్పగిరి లక్ష్మీ చెన్నకేశవ ఆలయం పెన్నా నది ఒడ్డున్నే నిర్మాణం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది పెన్నా నది యొక్క పరివాహక ప్రదేశాన్ని మీరు చూస్తున్నారు. ఇక్కడ పెన్నా నదికి ఉపనదులు ఉన్నాయి. జయమంగళి, కుందేరు, సగిలేరు, చిత్రావతి, పాపాగ్ని అనే ఉపనదులు కూడా ఈ పెన్నా నదికి ఉన్నాయి. అంతేకాకుండా ఈ పుష్పగిరి ప్రాంతాన్ని పంచనది క్షేత్రం అని కూడా అంటారు. దానికి కారణం ఏంటంటే పాపాగ్ని, కుముద్వతి, వల్కల, మాండవి నదులు పెన్నా నదిలో కలుస్తాయి. ఇక్కడ పంచనదుల సంగమంగా పిలువబడుతుంది. అందుకే ఈ ప్రాంతాన్ని పంచనది క్షేత్రం అని అంటారు. ఇక్కడ లక్ష్మీ చెన్నకేశవ స్వామి 9 అడుగుల ఎత్తులో మనకు దర్శనమిస్తుంటారు. అంతేకాకుండా కామాక్షి వైద్యనాథేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. సంతాన మల్లేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఆదిశంకరాచార్యులు తన స్వహస్తాలతో ఏర్పాటు చేసిన శ్రీచక్రం కూడా ఇక్కడ మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన గాలిగోపురం. ఈ మెట్ల ద్వారానే మనం పెన్నా నదిలో స్నానం ఆచరించిన తర్వాత ఈ మెట్ల ద్వారా మనం స్వామివారి దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది. గోపురం చాలా శిల్పాలతో కూడి ఉంది. చాలా ఎత్తుగా నిర్మాణం జరిగింది. ఎంతో వారసత్వ సంపద కలిగి ఉన్న ప్రాంతంగా ఉంది. మరొకసారి మీకు ఆ పెన్నా నది యొక్క ప్రవాహాన్ని, ఆ పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి అనేదాన్ని మరొక మారు మీకు ఇప్పుడు చూపిస్తున్నాను. ఎన్నో శిల్ప సంపదతో నిండిన ఈ దేవాలయం చాలా సంవత్సరాల చరిత్ర కలిగి ఉంది కాబట్టి కొన్ని శిల్పాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రధాన రాజగోపురం. ఈ రాజగోపురం సప్త కలశాలు, పంచ అంతస్తులతో ఏర్పాటు చేయబడింది. అంటే గుడి గోపురం పైన 7 కలశాలు ఉంటాయి. 5 అంతస్తులతో ఎత్తులో నిర్మాణం చేయబడి ఉంది ఈ యొక్క రాజగోపురం. ఇక్కడ నాగర ద్రావిడ శైలి నిర్మాణంలో ఉంటుంది. అంతేకాక గోపురాలు వేసర శైలిలో గోపురాలు నిర్మాణం చేయడం జరిగింది. ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఆ దేవాలయ పరిసర ప్రాంతాల్లో ఉన్న శిల్ప సంపద అపారమైంది. కానీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందనే చెప్పవచ్చు. కానీ ఎంతో సుందరమైన శిల్పాలు, ఎన్నో రకాలైన శిల్పశైలులు ఇక్కడ మనం చూడవచ్చు. ఇక్కడ శంకరాచార్య స్థాపించిన అద్వైత మఠం కూడా ఉంటుంది. ఈ గుడి 7వ శతాబ్దంలో చోళ వంశానికి చెందిన కరికాల చోళుని కాలంలో పవిత్రంగా భావించబడేది. పుష్పగిరి ఆలయ సముదాయంలో 16 శాసనాలు, ఆ గుడికి సంబంధించిన శాసనాలు నేటికి మనం వివిధ ప్రాంతాల్లో చూడవచ్చు. ఇప్పుడు ఆ దేవాలయం యొక్క పరిసర ప్రాంతాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మీకు ఒకసారి చూపిస్తున్నాను. 2వ హంపిగా పిలుస్తారు ఈ పుష్పగిరి క్షేత్రాన్ని. దానికి కారణం ఏంటంటే ఎంతో
సౌందర్యంగా శిల్పాలు చెక్కబడి భారత రామాయణాల్లోని ఘట్టాలను, తర్వాత బ్రహ్మదేవుడు మొదలగు వారి యొక్క దేవతామూర్తుల విగ్రహాలను, నటరాజ విగ్రహాన్ని ఎంతో అద్భుతంగా ఇక్కడ శిల్పులు చెక్కారు. చూడ్డానికి చాలా సంతోషంగా ఉంది. అంతేకాక స్కాంద పురాణంలోనూ సత్యనాథుని రసరత్నాకరం అనే కావ్యంలోనూ ఈ ఆలయం యొక్క ప్రస్తావన ఉంది. చోళులు, పల్లవులు, వైదుంబ, కేశవంశం, రాష్ట్రకూట వంశం, కాకతీయ మరియు విజయనగర రాజవంశాలన్నీ ఈ యొక్క నిర్మాణంలో భాగస్వాములుగా ఉన్నట్లు చరిత్ర చెబుతోంది. విజయనగర రాజుల కాలంలో చెన్నకేశవ స్వామి ఆలయం దేదీప్యమానంగా వెలుగొందింది. ఇప్పుడు ఆ చుట్టూ పరిసర ప్రాంతాలన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి. ఇప్పటికీ వాళ్ళు పర్యవేక్షిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ప్రధానంగా శైవక్షేత్రంగా పిలుస్తారు, దక్షిణ కాశీగా కూడా పిలుస్తారు. ఇక్కడ వివిధ వైష్ణవ దేవాలయాలు కూడా ఉన్నాయి. వైష్ణవులు ఈ ప్రాంతాన్ని మధ్య అహోబిలంగా పిలుచుకుంటారు. శైవులు మాత్రం మధ్య కైలాసం అని ఈ యొక్క ప్రాంతాన్ని, ఈ ప్రదేశాన్ని పిలుచుకుంటారు. అంతేకాకుండా గోపురం యొక్క నిర్మాణంలో వేసర శైలిలో నిర్మాణం చేయడం జరిగింది. ఈ శైలి తమిళనాడుకు దగ్గరలో ఉన్న పరిసర ప్రాంతాల్లో ఎక్కువగా మనకు స్పష్టంగా కనపడుతూ ఉంటాయి. అట్లాంటి శైలి ఇక్కడ నిర్మాణం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నది లక్ష్మీ చెన్నకేశవ స్వామివారి యొక్క గర్భగుడి పైన ఉన్న గోపురం. ఆ పరిసర ప్రాంతాలన్నింటినీ మీకు ఇప్పుడు చూపించే ప్రయత్నం చేస్తున్నాను. గుడిలోకి ఎటువంటి కెమెరా కానీ వేరే ఏవి అనుమతి లేవు కాబట్టి మనం గుడిలో స్వామివారిని కనులారా దర్శించి మనస్ఫూర్తిగా నమస్కరించుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు గోపురం పైన ఏర్పాటు చేయబడిన ఆ శిల్ప సంపద ఒకసారి చూడొచ్చు. ఆ నిర్మాణ శైలిని మనం గమనించినట్లయితే ఎంతో ఖచ్చితమైన కొలతలతో ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు మీరు చూడండి, అక్కడున్న శిల్పాలు ఎంత రమణీయంగా చెక్కారో మనకు కనపడుతుంది. ఇక్కడ ఏనుగులపై అందరూ విహారం చేస్తున్నట్టుగా చిత్రీకరించారు. ఈ గాలి గోపురం యొక్క లోపలి భాగంలో ఈ విధంగా డిజైన్ ఏర్పాటు చేయడం జరిగింది. అప్పట్లోనే ఇంత ఖచ్చితమైన కొలతలతో చాలా మంచిగా ఏర్పాటు చేశారు. ఇప్పుడు ప్రధాన గోపురం ముందు నుంచి, ప్రధాన ద్వారం నుంచి మనం వెనక వైపు మళ్ళీ చూస్తే పెన్నా నది ఆ విధంగా కనపడుతుంది. అంతేకాకుండా ఎన్నో రకాలైన శిల్పాలను కూడా చాలా రమణీయంగా చెక్కారు. గోపురం యొక్క ఎడమవైపు భాగంలో ఈ విధమైన ముగ్గులు వేసినంత తీరుగానే ఇంత రమణీయంగా అప్పట్లోనే శిల్పులు వాళ్ళ యొక్క వాస్తు నైపుణ్యాన్ని, వాస్తు అనేదే కాకుండా శిల్పాన్ని చెక్కే నైపుణ్యాన్ని కూడా వాళ్ళు కలిగి ఉన్నారు. ఇది స్వామివారి గుడి ముందు ఉన్న ధ్వజస్తంభం. ఇక్కడ ఎటువంటి అభివృద్ధి జరిగినట్టయితే నాకైతే కనపడలేదు. ఎందుకంటే ఎటువంటి అభివృద్ధికి నోచుకొని గుడిగా నాకు అనిపించింది. ఎందుకంటే ఇటువైపు ఏ విధమైన వసతులు కానీ సౌకర్యాలు కానీ ఏమీ లేవు. చాలామంది స్వామివారి మీద ఉన్న భక్తితో వచ్చి స్వామివారిని దర్శనం చేసుకొని మనసారా మొక్కుకొని వెళ్తూ ఉంటారు. ఇక్కడ చూడండి, శ్రీ మహావిష్ణువు ఆదిశేషుడిపై శయనించినట్టుగా ఈ యొక్క శిల్పాన్ని అప్పటి శిల్పులు అద్భుతంగా చెక్కారు. చుట్టుపక్కల వానరాలు కూడా మనకు దర్శనమిస్తాయి. కాస్త ఎండ వేడిమి ఎక్కువగానే ఉంటుంది, ఎందుకంటే చుట్టూ కొండల ప్రాంతం కాబట్టి. ఇప్పుడు మీరు చూడండి, ఆ స్తంభాలను ఎంత ఖచ్చితమైన కొలతలతో నిర్మాణం గావించారో అర్థమవుతుంది. ధ్వజస్తంభాలు కూడా చాలా రాతి స్తంభాలు, నల్లటి రాతితో అన్నీ చెక్కి ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది.
ఇక్కడ ఈ పుష్పగిరికి ఈ పేరు ఎందుకు వచ్చింది అనే విషయాన్ని మనం గమనించినట్లయితే, కశ్యప మహర్షికి 2 భార్యలు ఉండేవారు, వినుత మరియు కద్రువ. వినుత కద్రువ ఇద్దరు ఆడిన ఆటలో వినుత ఓడిపోయి కద్రువ సంతానానికి దాస్యం చేయుటకు అంగీకరిస్తుంది. వినుత తర్వాత గరత్మంతునికి జన్మనిచ్చింది. గరత్మంతుడు తమ దాస్య విముక్తుడై మార్గం అడగగా కద్రువ తన బిడ్డలకు అమృతం స్వర్గం నుంచి తీసుకొచ్చి ఇవ్వమని అంటుంది. ఆ విధంగా గరత్మంతుడు ఇంద్రుని అమృత భాండాన్ని తీసుకెళ్తుంటే ఇంద్రుడికి గరత్మంతుడికి జరిగిన పోరాటంలో ఆ సమయంలో అమృత భాండంలోని కొన్ని చుక్కలు కాంపల్లె అనే సమీపంలో కోనేటిలో పడ్డాయి. ఆ కోనేటిలో మునిగిన వారికి యవ్వనం లభించేది, అమరత్వం సిద్ధించేది. దేవతలందరూ శివుణ్ణి ఆశ్రయిస్తే శివుడు వాయుదేవుణ్ణి ఆజ్ఞాపించి కైలాస పర్వతం నుంచి ఒక ముక్క తీసుకొచ్చి ఆ కోనేటిలో వేయమని చెప్పారు. ఆ కోనేటిలో పుష్పం వలె తేలింది ఆ పర్వతం. అదే నేటి పుష్పగిరిగా పిలువబడుతుంది. ఈ పుష్పగిరి శిల్పకళా సంపదకు పేరుగాంచింది. ఏనుగుల వరుసలు, తర్వాత గుర్రాల మీద విన్యాసాలు, భారత రామాయణాల్లోని ఘట్టాలు ఈ శిల్పాలలో మనం చూసి తరించాల్సిందే. ఇప్పుడు మీరు చూస్తున్న ప్రాంతం స్వామివారి యొక్క గుడి పక్క నుంచి ఉన్న శిల్పాలన్నింటినీ మీకు నేను చూపిస్తున్నాను. ఇక్కడ గోపురాలు కూడా చాలా మటుకు శిథిలావస్థకు చేరుకున్నాయి. వాటిని పునరుద్ధరించాలి అనుకుంటే అది ప్రభుత్వం వారు చొరవ తీసుకుంటేనే జరుగుతుంది. ఇప్పుడు మీరు చూడండి, ఎన్నో రకాలైన శిల్పాలను ఎంత మనోహరంగా ఇక్కడ చిత్రీకరించారో అనేది చూడొచ్చు. తర్వాత ఎంతోమంది అన్య మతస్థుల దాడులకు గురై చాలా మటుకు ధ్వంసం చేయబడింది. అక్కడక్కడ కొన్ని శిల్పాలు విరిగిపోయి ఉన్నట్టుగా మనం గమనించవచ్చు. ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఏ విధమైన రవాణా సౌకర్యాలు కూడా సరిగ్గా లేవు. ఇప్పుడు మీరు చూడండి, ఇక్కడ అడుగు భాగం నుంచి కూడా ఒక ప్రత్యేకమైన శైలిని కలిగి ఉంది ఈ దేవాలయం నిర్మాణం. రాతి స్తంభాలను ఒక చాక్పీస్ను ఎంత ఖచ్చితంగా నిలబెట్టి చేశారో అన్నట్లుగా రాతిని ఆ విధంగా మలిచే నైపుణ్యం కొన్ని వందల సంవత్సరాల క్రితమే మన భారతీయుల సొంతం అని ఈ శిల్పాలను చూసిన తర్వాత మనం గర్వంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూస్తే ఎన్నో రకాలైన పురాణ గాథలను శిల్పాల రూపంలో చెక్కారు. ఒక్కొక్క శిల్పానికి ఒక్కొక్క విశిష్టమైన కథ ఉంటుంది. అన్నింటినీ మనం పూర్తిగా తెలుసుకోవాలని ప్రయత్నం చేసినా కూడా అక్కడ పూర్తి వివరాలు చెప్పడానికి కూడా మనకు అందుబాటులో ఎవరు గైడ్ కానీ ఎవరు అందుబాటులో ఉండరు. కొన్ని విషయాలు మాత్రం పూజారి గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేశాను. అంతేకాకుండా ఇప్పుడు ఈ చుట్టుపక్కల పరిసరాల్లో చాలామంది ఇప్పుడు వజ్రాలు దొరుకుతున్నాయని వజ్రాల వేటలో కూడా కొంతమంది మునిగిపోయి ఉన్నారు. ఇప్పుడు ఈ శిల్పాన్ని మీరు గమనిస్తే 3D శిల్పంగా ఎంత మనోహరంగా చెక్కారో చాలా ముచ్చటగొల్పే విధంగా ఉన్నాయి. ఒక ధ్వజస్తంభం కాకుండా గుడి యొక్క లోపల స్తంభానికి ఈ విధంగా ఇన్ని రకాలుగా అన్ని వైపులకు మనం తిరిగి చూసినా ఒక్కొక్క వైపు ఒక్కో రకమైన శిల్పాలు మనకు దర్శనమిస్తాయి. అందుకే ఈ ప్రాంతాన్ని 2వ హంపిగా పిలుస్తారు. కృష్ణదేవరాయల కాలంలో ఒక వెలిగిన దేవాలయం ఇది. తర్వాత ఆదరణకు నోచుకోక ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుందనే చెప్పొచ్చు. అంతేకాకుండా ఇక్కడ ఈ స్తంభానికే ఆ క్షేత్రానికి సంబంధించిన వైశిష్ట్యాన్ని శిలాశాసనం రూపంలో ఇక్కడ చెక్కి ఉంచారు. ఆ శిలాశాసనాన్ని కూడా ఇప్పుడు మీకు చూపిస్తున్నాను. ఈ శాసనం చదవడానికి మనకు పూర్తిగా అర్థం కాకపోయినా అక్కడ ఉన్న వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేయొచ్చు మనం. కానీ ఇంతటి మహిమాన్వితమైన చరిత్ర కలిగిన ఈ యొక్క
లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం ఆదరణకు నోచుకోకపోవడం చాలా బాధాకరం. ఇప్పటికైనా ప్రభుత్వాలు చొరవ తీసుకొని ఇట్లాంటి ఆలయాలను, భారతదేశంలో ఎన్నో ఉన్నాయి, అన్నింటినీ పునరుద్ధరించే పని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూస్తున్నదే స్వామివారి యొక్క దర్శనానికి వెళ్ళే ప్రధాన ద్వారం అది. ఆ ద్వారం గుండా లోపలికి వెళ్ళి స్వామివారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. చుట్టుపక్కల మొత్తం ఈ పరిసర ప్రాంతాల్లో 108 శివాలయాలు అప్పట్లో నిర్మాణం చేసినట్టుగా శిలాశాసనాల ద్వారా తెలిసింది. కానీ ప్రకృతి వైపరీత్యాల దృష్ట్యా ఎన్నో ఆలయాలు నేలమట్టం అయిపోయాయి. ప్రస్తుతం ఈ ఆలయాలు మాత్రం మనకు కనపడుతున్నాయి. ఈ ఆలయాలు కూడా శిథిలావస్థలోనే ఉన్నాయని చెప్పక తప్పదు. ఇక్కడ పురావస్తు శాఖ వాళ్ళు ఏర్పాటు చేసిన బోర్డు, తర్వాత ఆ పరిసర ప్రాంతాలను గమనిస్తూ ఉండడం కోసం సీసీ కెమెరాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ స్వామివారి యొక్క గర్భగుడి పైన ఉన్న గోపురం ఇది. ఈ గోపురం వెనుక వైపు నుంచి చూస్తుంటే ఎన్నో రకాలైన శిల్పాలు మనకు దర్శనమిస్తాయి. అప్పటి నిర్మాణ శైలులు ఏ విధంగా ఉన్నాయి అనేది కూడా మనం గమనించవచ్చు ఇక్కడ. అంతేకాకుండా